బొటనీలు లావులు ఉంటాయి. ఇది దాని మెయిన్ ఏం ఏంటంటే సపోర్ట్, ఫస్ట్ మొక్కకు సపోర్ట్. దాని నుంచి ఈ మెయిన్ ప్రైమరీ రూట్స్ పని ఏంటంటే ఒకటి సపోర్ట్, యాంకరింగ్. రెండోది ఏంటంటే దీని నుంచి ద్వితీయ, తృతీయ, చతుర్థ ఏళ్ళు వస్తాయి. అది ఎక్కడి వరకు వెళ్తాయి? దాదాపుగా మొట్టమొదటి సంవత్సరం 1 మీటర్ వరకు, 2 సంవత్సరం 2 మీటర్లు, 3 సంవత్సరం 3 మీటర్లు, 4 సంవత్సరం నుంచి 30 సంవత్సరాల వరకు 4, 4.5, 5 మీటర్ల కన్నా ఎక్కువ పోవు. దీని పని ఏంటంటే మనకి ఇక్కడ తేమ కల్పిస్తేనే ద్వితీయ, తృతీయ, చతుర్థ వేళ్ళు అంటే పిల్లవేళ్ళు, పీచువేళ్ళు ఉంటాయి, లేదంటే ఉండవు. తేమని ఇక్కడ నిలుపుదల చేసామంటే నిదానంగా దీని సపోర్ట్ పోద్ది. కొంచెం గాలి గట్టిగా వేసినా కానీ వెళ్తిరిగి కింద పడుతుంది. ఫస్ట్ ఫండమెంటల్. రెండోది ఏంటంటే నీరు కానీ తర్వాత మట్టి కానీ ఎక్కడైతే దీంట్లో ఉందో దాంట్లో నుంచి పోషక పదార్థాలు అయితే ఉన్నాయో ఇక్కడ తేమ ఉంటేనే తీసుకోగలదు, లేదు తీసుకోలేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే పోషక పదార్థాలు కూడా నేలలో కూడా ప్రతిరోజు కూడా తయారవుతాయి ఏదో ఒకటి. దాంతోపాటు మొక్క బాగా పెరగాలని మనం మళ్ళీ బయట నుంచి కూడా యూరియా, సూపర్ పొటాషియం, బోరాన్ ఇస్తాం. అవి తీసుకోగలిగే స్థితి రావాలంటే తేమ ఉండాలి. తేమ లేదు కాబట్టి తీసుకోలేదు. అది ఎప్పుడు బయటపడుతుంది? ఇప్పటి నుంచి దాదాపుగా ఎట్లాంటి పరిస్థితులు దానికి ఉన్నా అననుకూల పరిస్థితులు ఉంటే 2-3 సంవత్సరాలు దాటిన తర్వాత నిదానంగా ఈళ్ళు తగ్గుద్ది. 5వ సంవత్సరానికి కంప్లీట్ పడిపోతుంది. కొంచెం గాలి వచ్చినా కానీ మొక్కలు పడిపోవడానికి అవకాశం ఉంది. దాన్ని మనం ఇమ్మీడియట్గా మామూలు చేసుకోవాలంటే తేమ ఇక్కడి నుంచి ఉండాలి. దీని మీద నీళ్ళు పడమంటలా, తేమ ఇక్కడ ఉండాలి. కాబట్టి 1.5 మీటర్ దూరంలో కనుక డ్రిప్ మైక్రో జెట్ పెడితే మనకు అనుకూల వాతావరణం వేళకి ఉంటుంది. తర్వాత వాతావరణంలో కూడా గాలిలో తేమ పెరుగుతుంది. 5 అడుగులు మినిమం ఒక 3.5 నుంచి 4 అడుగుల దూరం వరకు ఇది పెడితే. ఇది కూడా వద్దన్నారు, ఎక్కువ డిశ్చార్జ్ చేసే వాటర్ కూడా 40 లీటర్స్. ఇప్పుడు ఏం దాంట్లో అది 100, 120, 200 దాకా ఉంటుంది పర్ అవర్. ఆ థర్డింగ్ ఫోర్స్తో వెయిట్ ప్లస్ మూమెంట్ కిందకి వెళ్ళిపోతుంది. అది రేజర్స్ ఎన్ని మన ఇష్టం. 60 లీటర్ల నుంచి ఉన్నాయి, 200 లీటర్లు, ఇదే 100 నుంచి దాని థర్డింగ్ ఫోర్స్ మెకానిక్స్ చెప్పాలంటే ఆ వెయిట్ మూమెంట్ కిందకి వెళ్ళిపోతుంది. అది మనకి వితిన్ 1 అవర్లో 2-3 మీటర్ల దాకా వెళ్ళిపోతుంది. మనం ఇచ్చేది ఏంటంటే గంటకు 40 ఇస్తున్నాం కాబట్టి నిదానంగా 1 మీటర్ దాకా వెళ్ళద్ది. 2 గంటలు ఆపేస్తున్నాం. మళ్ళీ 2వ రోజు తడిపొడి వాతావరణంలో ఏంటంటే మళ్ళీ రెడీగా ఉంటుంది. వేరు ఎప్పుడు ఇస్తారా దాంట్లో తీసుకుందామని. లేదంటే ఎప్పుడు తడిగి ఉందనుకోండి అది తీసుకోలేదు. వర్షాకాలం ఏమో 2 గంటలు, 2 గంటలన్నర. శీతాకాలం వెళ్ళేపాటికి ఇంకొక అర్ధగంట ఎక్కువ. వేసవకాలం వచ్చేపాటికి 3-4 గంటలు, 1 గంటన్నర. మొత్తం 4-4.5 గంటల కన్నా అసలు ఎక్కువ ఇవ్వద్దు. మీకు ఏమైనా నీళ్లు ఎక్కువ ఉంటాయి కనుక పెద్ద వాటిల్లో ఫ్లష్ వాల్ కానీ, డమ్మీలు కానీ, తర్వాత ఎండు క్యాప్లు కానీ వదిలిపెట్టి వదలండి బయటికి. అంతే సింపుల్. వాతావరణం చల్లబడతారు, క్లైమేట్ చేంజ్, తేమ ఎక్కువ ఉంటుంది.